ఈరోజు ఏదైతే ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్యంగా సిఎంఆర్ కాలేజీలకు సంబంధించి ఒక ఇష్యూ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఏదైతే సిఎంఆర్ గర్ల్స్ కాలేజీలో హాస్టల్కి సంబంధించి హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు సంబంధించి అక్కడ పనిచేసేటువంటి కొంతమంది కుకింగ్ స్టాఫ్ అక్కడ వారి యొక్క బాత్రూంలలో కెమెరాలతోటి వారి యొక్క వీడియోలు చిత్రీకరించాలని ఆరోపిస్తూ ఒక వార్త అయితే బయటికి వచ్చింది. ఇక దీనిపైన అయితే సిఎంఆర్ కాలేజ్ దగ్గరకు సంబంధించి ఆ కాలేజీ వద్ద మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన విద్యార్థులు అయితే ప్రొటెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాంతోపాటు అక్కడ పోలీసులు కూడా వచ్చి విచారణ చేసి ఇప్పటికి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ అదుపులోకి తీసుకొని మరికొంతమందిని విచారిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎవరైతే తమ యొక్క ఇంజనీరింగ్ విద్యను చదువుకోవడానికి వచ్చినటువంటి ఒక అమ్మాయిలకు సంబంధించిన హాస్టల్లో ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క రకమైన ఘటన జరగడానికి కారకులు ఎవరు? అసలు అమ్మాయిలు ఉండేటువంటి హాస్టల్లో ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి? ఎటువంటి స్టాఫ్ను నియమించుకోవాలి? అక్కడ వాతావరణం ఎలా ఉండాలి? దీనిలో ఎవరి లోపం ఉంది? ఇటు తల్లిదండ్రుల లోపమా? ఈ కాలేజీ యాజమాన్యం లోపమా? ఎందుకు ఈ యొక్క ఘటనలు జరుగుతున్నాయి? ఇక్కడే కాదు, చాలా వరకు గతంలో మన ఆంధ్రలో మొన్న చూసుకుంటే ఒక బాలిక అందులో చదువుకునేటువంటి అమ్మాయి కూడా తన బాయ్ ఫ్రెండ్కి సహాయంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థుల వీడియోలు తీసి బయట అమ్ముకున్నటువంటి పరిస్థితికి సంబంధించి ఒక వార్త కూడా మనం చూసినాం. సో ఇప్పుడు ఈ యొక్క సిఎంఆర్ కాలేజీలో ప్రతిసారి బయటకు వచ్చి మా కాలేజీలో ఇంత జరుగుతుంది, అది జరుగుతుంది, ఇంత పర్సెంటేజ్ వచ్చింది, ఇన్ని ప్లేస్మెంట్లు వచ్చాయని చెప్పేటువంటి ఇంజనీరింగ్ కాలేజీలలో ఈ రకమైన చర్యలు దేనికి నిదర్శనం? అసలు ఆ కాలేజీలు అక్కడ ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి? ఎటువంటి రక్షణ కల్పించేటువంటి చర్యలు తీసుకుంటున్నాయి? అమ్మాయిలకు సంబంధించి వారి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు ఏదైతే దానికి స్వేచ్ఛకు భంగం కలిగించేలాగా ఈ రకమైన చర్యలు ఏ విధంగా చూడవచ్చు? తమ కాలేజీకి వచ్చి చదువుకుంటే తమ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, తమకు మంచి అవకాశాలు వస్తాయని, మంచి ఉద్యోగాలు వస్తాయని, ఫ్యూచర్లో ఒక మంచి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఎన్నో కలలుగంటూ ఎంతో కష్టపడుతూ తమ తల్లిదండ్రులు తమ యొక్క గ్రామాల్లో సప్పో చేసి ఉపవాసాలు ఉంటూ ఎన్నో రకాలుగా డబ్బులు తీసుకొచ్చి సేకరించి వీళ్ళని ఇక్కడ హాస్టల్లో సెక్యూర్గా ఉంటారు, మంచిగా చదువుకుంటారని చెప్పి అలాంటి కాలేజీలో వేస్తే, హాస్టల్లో వేస్తే ఇప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు అమ్మాయిల పరిస్థితి ఏంటి? వారి యొక్క వ్యక్తిగత వీడియోలు బయటకు వచ్చాయి. వారి యొక్క వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించారు. దీనిపైన ప్రభుత్వం స్పందిస్తుందా? ఆ కాలేజీ యాజమాన్యం స్పందిస్తుందా? ఒకవేళ కాలేజీ యాజమాన్యం పైన ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది? దీనికి కారకులను ఎవరిని అరెస్ట్ చేస్తారు? అసలు కుకింగ్ స్టాఫ్ వీడియోలు తీశారు అని అంటున్నారు. ఆ తీసే వరకు ఈ కాలేజీ సంబంధించిన యాజమాన్యం కానీ అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది కానీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏదైతే విద్యార్థినుల యొక్క వారి యొక్క వ్యక్తిగతం ఏదైతే వారి యొక్క వ్యక్తిగత ఉంటుందో అది ఇప్పుడు బయటికి వెళ్ళింది కదా. వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? తమ భవిష్యత్తుకు ఉజ్వలం ఉండాలని చెప్పి కాలేజీలోకి వచ్చారు. అదే కాలేజీ కారణంగా వారి యొక్క వ్యక్తిగత వీడియోలు బయటికి వెళ్ళింది ఎలా రికవరీ చేస్తారు? ఇప్పుడు దానికి సమాధానం ఎవరు చెప్తారు? విద్యార్థుల్లో బాధితులుగా ఉండిపోతారా? ఆ కాలేజు ఏ విధంగా స్పందిస్తుంది? ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది? ఆ కాలేజీ పైన ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది? ఇప్పుడు ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి? క్వశ్చన్ మార్క్ ఇది. వీడియోలు బయటికి వెళ్ళాయి. ఇప్పుడు వారి యొక్క ఫ్యూచర్ ఏంటి? చదువు, జాబు పక్కన పెడితే ఇప్పుడు వారి యొక్క వ్యక్తిగత గౌరవం, వారి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? వారి తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా ఒక రకంగా ఆలోచించుకోవాలి. మా పిల్లల్ని హాస్టల్లో వేస్తున్నప్పుడు అక్కడ హాస్టల్లో ఎటువంటి చర్యలు ఉన్నాయి, ఎటువంటి సేఫ్టీ ఉంది, ఎటువంటి భద్రతాపరమైన చర్యలు ఉన్నాయా, సీసీ కెమెరాలు ఉన్నాయా, మంచి ఎన్విరాన్మెంట్ ఉందా, మంచి సెక్యూరిటీ ఉందా, ఇవి ఆలోచించుకోవాలి. కేవలం పేరుని చూసి, బ్రాండ్ని చూసి ఇన్ని లక్షలు పోస్తున్నాం, సంవత్సరానికి 2 లక్షలు కడుతున్నాం, 3 లక్షలు కడుతున్నాం, మీరు మీ ప్రెస్టేజ్లోకి పోయి ఇటువంటి ఎలాంటి వెరిఫికేషన్లు చేసుకోకుండా బ్యాక్గ్రౌండ్లో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏ రకమైన సిబ్బంది ఉన్నారు? గర్ల్స్ హాస్టల్ కదా, గర్ల్స్ సిబ్బందే ఉన్నారా?
అక్కడ ఏమైనా మగవారు ఉన్నటువంటి అవకాశం ఉందా? ఉంటే వారిని ఎలా అనుమతిస్తున్నారు? ఓన్లీ అక్కడ సేఫ్టీ ఏ రకంగా ఉంటుంది? వాళ్ళు భద్రతాపరమైన చర్యలు ఏ రకంగా తీసుకుంటున్నారు? అక్కడ నామ్స్ ఏదైతే గవర్నమెంట్ నిబంధనలకు అనుబడి అక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారా? అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఇవి కదా ఆలోచించాలి ఒక హాస్టల్లో ఉంచేటప్పుడు. ఏదో ఒక బ్రాండ్ని చూసి వేస్తే ఇప్పుడు వారి యొక్క పరిస్థితి ఏంటి? వారి పిల్లల భవిష్యత్తు ఏంటి? ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ఏదైతే ఈ సీఎంఆర్ కాలేజీకి సంబంధించి ఏదైతే ఇష్యూ జరుగుతుందో దానిపైన ఇప్పటికీ పోలీసులు ఎంక్వైరీ చేశారు, కొంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు, లోపలేస్తారు. కానీ పోయిన పరువు వస్తుందా? అమ్మ యొక్క వ్యక్తిగత వీడియోలు బయటికి పోయినాయి, 100% మళ్ళీ రికవరీ చేసి వాటిని క్లోజ్ చేయగలరా? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? మరి కాలేజీ ఇంతవరకు మా కాలేజీలో ఇన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఇంతమంది చేస్తారు. ఎందుకంటే ఆది నుంచి చూస్తే సీఎంఆర్ కాలేజీలో మ్యాక్సిమం ఏవైనా కూడా ఈ గొడవలు కానీ, విద్యార్థులు ఆందోళన చేయడం కానీ, ఒక విద్యార్థిని గతంలో కూడా చూసుకుంటే సీఎంఆర్ కాలేజీలో ఒక విద్యార్థికి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఒక అపస్మారక స్థితికి పోయినా కూడా అంబులెన్స్ కేటాయించకుండా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా సహకరించకపోతే ఒక విద్యార్థి చనిపోయారని చెప్పి ఈ బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు అయితే ప్రొటెస్ట్ చేసి ఆందోళన చేసి తమ యొక్క స్నేహితుడు చనిపోయారని చెప్పినట్టు ఘటన కూడా అక్కడే జరిగింది. ఫీజుల గురించి సంబంధించిన గొడవలు కూడా అదే కాలేజీలో జరుగుతాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఈ యొక్క విద్యార్థుల యొక్క వీడియోల ఇన్సిడెంట్. ఎందుకు ఇంత జరిగినా కూడా ప్రభుత్వం ఆ యొక్క కాలేజీ యాజమాన్యం పైన కానీ ఆ కాలేజీలో కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు? కేవలం అతను ఒక పొలిటీషియన్ అనా, లేదంటే మాజీ మంత్రి అనా, లేదంటే తమ సామాజిక వర్గానికి చెందినవాడనా? ఎందుకు ఆ కాలేజీ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవట్లేదు? బయట పబ్లిక్ మీటింగ్లో వస్తారు, నేను పూలమ్మినా పాలమ్మినా వగేరా వగేరా అంటారు. కానీ విద్యార్థుల జీవితాల విషయానికి వచ్చి వారి యొక్క భద్రతకు సంబంధించి, వారి యొక్క ఫ్యూచర్కి సంబంధించి ఏ రకమైన సమాధానం ఇప్పుడు ఆ యొక్క కాలేజీ యాజమాన్యం చెప్తుంది, ప్రభుత్వం ఏమని చెప్తుంది? ఎందుకంటే ఒకటి కాదు, ఇప్పటికీ అక్కడ వరుసగా ఇన్సిడెంట్లు ఒకదాని తర్వాత మరొకటి ఇలా జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఏ రకమైన సమాధానం చెప్తారు అనేది మాత్రం ప్రభుత్వం నిర్ణయానికి ప్రజలైతే వదిలేసిన పరిస్థితి. ఖచ్చితంగా విద్యార్థులకైతే న్యాయం జరగాలి. అక్కడ ఈ ఘాతుకానికి పాల్పడ్డటువంటి ద్రోహులు, దుర్మార్గులు, నీచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఆ శిక్ష ఏ విధంగా ఉండాలంటే భవిష్యత్తులో దీన్ని ఎవరు కూడా మళ్ళీ చేయడానికి భయపడేలాగా ఉండాలి. అలాగే దీని వెనుకంతా ఉండి దీన్ని సపోర్ట్ చేస్తూ దీన్ని బయటికి రాకుండా కాంప్రమైజ్ చేసే విధంగా ప్రయత్నాలు చేసినటువంటి ఆ కాలేజీ పైన కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు చేయాలి. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు కానీ, దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఆ కాలేజీకి బుద్ధి వచ్చేలాగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. దీన్నైతే యావత్ లోకం, యావత్ ప్రజలు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మహిళలకు సంబంధించిన ఒక సెన్సిటివ్ అంశం కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఈ విషయాలను బయటికి పొక్కకుండా ఆ అమ్మాయిల యొక్క మర్యాదకు భంగం కలగకుండా ఖచ్చితంగా దీన్ని సున్నితంగా పరిష్కరించి వారికి భవిష్యత్తు ఉండేలాగా, వారి యొక్క భవిష్యత్తులో ఎటువంటి దీన్ని పరిణామాలు ఎదుర్కోని ఘటనలు జరగకుండానైతే ఈ యొక్క కేసును పరిష్కరించాలని కూడా మా 4 సైడ్స్ టీవీ తరపున మేము కూడా ప్రభుత్వానికైతే విజ్ఞప్తి చేస్తున్నాం.